హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ప్రామిస్ చేసినట్టుగానే మన యూపీఎస్‌సీ డీకోడర్‌లో స్మార్ట్ రివిజన్ సీరీస్‌లో మోడల్ ఇండియా అయిపోయాక ఎకనామీతో మీ ముందుకొచ్చేసాను. ఎకనామీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే మనకి 5-7 క్వెషన్స్ ఎవ్రీ ఇయర్ దీని నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఎలా చదవాలి? అండ్ డీటెయిల్ మీకు ప్లాన్ కూడా ఈ వీడియోలో ఎప్పటిలాగే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇండియన్ ఎకనామీ అంటే మన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది బడ్జెట్, అది కాకుండా ఇంకా కరెంట్ అఫైర్స్. దీని నుంచి ఎక్కువ మనకి క్వెషన్స్ వస్తాయి. సో, ఒక్కొక్కటిగా మనం నెమ్మదిగా చూసేద్దామా? సో, లెట్స్ బిగిన్. సో, ఫస్ట్ చాప్టర్ నేషనల్ ఇన్‌కమ్, జీడీపీ అండ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్. ఇది కాన్సెప్చువల్ ఓరియెంటెడ్‌గా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో, దీనిలో మనకి జీడీపీ అన్నా, జీఎన్‌పీ అన్నా దీని ప్రాపర్ డెఫినిషన్స్ అండ్ బేస్ ఇయర్స్. కరెంట్‌గా బేస్ ఇయర్ ఎలా ఉంది? అండ్ రీసెంట్‌గా చూస్తే మనకి స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది బేస్ ఇయర్ రివైజ్ చేయడం జరిగింది. 2011, 2012కి. ఇది మీరు పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇన్ఫ్లేషన్ ఎంతుంది? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? జీడీపీ ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఏంటి? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. మరి ఇండియా జీడీపీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కీ నంబర్స్ కూడా మీరు తెలుసుకోవాలి. మొత్తం ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ జీడీపీ సైజ్ 3.5-3.8 ట్రిలియన్ అండ్ గ్రోత్ రేట్ వచ్చి ఇట్స్ ఎస్టిమేట్ 6.4 ఉంటుందండి. అలాగే సెక్టర్ షేర్ అగ్రికల్చర్ కాంట్రిబ్యూట్స్ 15%, ఇండస్ట్రీ 28% అండ్ సర్వీసెస్ ఆల్వేస్ హైయెస్ట్ 57%. అండ్ పర్ క్యాపిటా ఇన్‌కమ్ అప్రాక్సిమేట్‌లీ 1.85 లాక్స్ ఉంది. దీనిలో టాప్ ఎవరు అంటే తెలంగాణ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. టీజీ. ఓకే. అండ్ ఫిస్కల్ ఇయర్ ఏప్రిల్ 1-31 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నామినల్ జీడీపీ ఎంతుంది? అండ్ రీసెంట్‌గా పర్ క్యాపిటా ఇన్‌కమ్‌లో ఇండియా ర్యాంక్ ఎంత? అలాగే మన నామినల్ జీడీపీలో ఇండియాది ఏ ర్యాంక్? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఎకనామిక్ టైప్స్ అండ్ సెక్టర్స్ ఇది బేసిక్స్ అని చెప్పొచ్చు. ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్, మైనింగ్, ఫిషింగ్ అండ్ సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్ అండ్ అగైన్ టెరిషరీ సర్వీసెస్, బ్యాంకింగ్, ఐటీ. అండ్ క్వాటర్నరీ నాలెడ్జ్ ఎకనామీ అండ్ అనార్గనైజ్డ్ సెక్టార్‌కి, ఆర్గనైజ్డ్ సెక్టార్‌కి డిఫరెన్స్ ఏంటి? అండ్ ఫార్మల్ అండ్ ఇన్‌ఫార్మల్ ఎకనామీకి డిఫరెన్స్ ఏంటి? అండ్ అనార్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయ్‌మెంట్ ఎంతుంది మన ఇండియాలో? నియర్లీ 90%. అండ్ జిగ్ వర్కర్స్ రోల్ ఏంటి? అసలు ఎవరు గిగ్ వర్కర్స్? ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సో, నెక్స్ట్ చాప్టర్ యూనియన్ బడ్జెట్, టాక్సెస్ అండ్ ఫిస్కల్ పాలిసీ. ఎవ్రీ ఇయర్ 2-3 క్వెషన్స్ దీని నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్కీమ్స్, యూనియన్ బడ్జెట్‌లో డిస్కస్ చేసే స్కీమ్స్, ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ గురించి అండ్ వికసిత్ భారత్ దాని మీద మనం చాలా కాన్సంట్రేట్ చేస్తున్నాం దాని గురించి. అండ్ మనకి ప్రైమరీ డెఫిసిట్ ఈ కాన్సెప్ట్ మీద. అలాగే మనకి రీసెంట్‌గా మనకి జీఎస్టీ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ 3 స్లాబ్స్ మాత్రమే ఉన్నాయండి. ఒకటి 5%, 18% అండ్ 40%. సో, ఈ స్లాబ్స్ ఏంటి? అండ్ పాతదానికి, కొత్తదానికి డిఫరెన్స్ ఏంటి? జీఎస్టీ ఎప్పుడు లాంచ్ అయింది? ఎస్‌జీఎస్టీ, జీఎస్టీ ఏంటి? అండ్ జీఎస్టీ కౌన్సిల్ ఎవరున్నారు? ఎవరెవరు అపాయింట్ చేస్తారు? ఎవరు చైర్మన్? అండ్ జీఎస్టీ గురించి ప్రతి ఒక్కటి మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో, ఈ స్లైడ్‌లో మొత్తం మీకు యూనియన్ బడ్జెట్, టాక్సెస్ అండ్ ఫిస్కల్ పాలిసీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో, ఇవన్నీ కూడా అండ్ నిర్మలా సీతారామన్ ఎయిత్ టైమ్ మీకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో, పర్టికులర్‌లీ ఫుల్ టైమ్ ఫినాన్స్ మినిస్టర్‌లో ఈమె వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ మానిటరీ పాలసీ. సో, ఎకనామీలో బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీనిలో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేట్, ఎంఎస్ఎఫ్ ఇవన్నీ. వీటి టార్గెట్స్ ఏంటి? దీనిలో క్వాంటిటేటివ్ మెజర్స్ ఏంటి? క్వాలిటేటివ్ మెజర్స్ ఏంటి? ఇవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. బోత్ క్యూఏ క్వాలిటేటివ్ యాస్ వెల్ యాస్ క్వాంటిటేటివ్. అండ్ బ్యాంక్స్ టైప్స్ ప్రైవేట్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఫారెన్ బ్యాంక్స్ వాటి రోల్స్ ఏంటి? అండ్ పేమెంట్ బ్యాంక్స్ ప్రామినెన్స్ పెరుగుతుంది కాబట్టి వీటి రోల్ ఏంటి? అలాగే నాన్ పర్ఫార్మబుల్ అసెట్స్ అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫ్లేషన్లో స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? అసలు మార్కెట్లో ఎంత ఇన్ఫ్లేషన్ ఉండాలి? ఎంత ఇన్ఫ్లేషన్ ఉండకూడదు? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు చాలా ప్రామినెంట్ ఫ్యాక్టర్. అందుకని మీరు ఇవన్నీ చదువుకోవాలి ప్రాపర్‌గా. ఓకేనా? అండ్ 4+or-2 ఇన్ఫ్లేషన్ టార్గెట్ అండ్ కమిటీ రికమెండేషన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ ఫోర్త్ వన్ అగ్రికల్చర్ పవర్టీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్. సో, మీకు మానిటరీ పాలసీ తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంది అంటే అది అగ్రికల్చర్ పవర్టీ గవర్నమెంట్ స్కీమ్స్ అండి. ఈ స్లైడ్‌లో మీకు అగ్రికల్చర్‌కి సంబంధించిన కీ ఫ్యాక్ట్స్ అండ్ వైట్ రెవల్యూషన్, వర్గీస్ కురియన్ గారి గురించి, ఎంఎస్ స్వామినాథన్ గారి కాంట్రిబ్యూషన్ గురించి, ఈనామ్ గురించి, నాబార్డ్ గురించి చాలా ఇంపార్టెంట్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇవి మీరు కాన్సంట్రేట్ చేసి చదువుకోవాలి.
అలాగే పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ మీద టెండూల్కర్ గారి కమిటీ, రంగరాజన్ గారి కమిటీ అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే యొక్క ఏమంటారు పావర్టీ రేట్ ఎంత, ఎంతమంది మనకి తగ్గారు పావర్టీ లైన్ నుంచి బిలో పావర్టీ లైన్‌లోకి తగ్గారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ మేజర్ గవర్నమెంట్ స్కీమ్స్. సో ప్లీజ్ ట్రై టు కాన్సంట్రేట్ ఆన్ దీస్ ఆల్ స్కీమ్స్. పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, జన్‌ధన్ యోజన, ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ్ భారత్, అటల్ పెన్షన్, పీఎంఎఫ్‌బీవై ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవన్నీ ఈ స్లైడ్‌లో ఉన్నాయని మీరు కాన్సంట్రేట్ చేసి చూసి నేర్చుకోవాలి. అండ్ ఎంజే అని మన్రేగాలో దిస్ కెన్ బి మరీ ఎక్స్టెన్సివ్ సిట్యుయేషన్‌లో 150 డేస్ వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్ వాటి వాల్యూస్, వాటిలో ఉన్న ఇండికేటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్. సో, మరి ఇప్పుడు మనం ఇంతవరకు మనం కొన్ని మనం జస్ట్ 3 చాప్టర్స్‌గా డివైడ్ చేసి ఎకనామీ చూసాం. ఇప్పుడు హాట్ టాపిక్స్ అంటే ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్న కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో, ఫస్ట్ ఇండియా గ్రోత్ స్టోరీ చూస్తే మనకి ఫాస్టెస్ట్ మేజర్ ఎకానమీ అండ్ ఈవెన్ చైనా కూడా మనకి ఓన్లీ 4% ఉన్నా సరే, మన ఇండియాలో మాత్రం 6.4% జీడీపీ గ్రోత్‌కి ఎస్టిమేట్ చేస్తున్నాం. సో, ఫిఫ్త్ లార్జెస్ట్ అని చెప్తున్నాం. అలాగే సర్వీస్ సెక్టార్‌లో 57% ఆఫ్ జీడీపీ అని చెప్పొచ్చు. అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో 172 బిలియన్‌కి మనం చేరుకున్నాం ఇన్ 2024. ఇలాంటి ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మానిటరీ పాలసీలో న్యూ ఆర్‌బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. అండ్ డిజిటల్ రూపీ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఏంటి డిజిటల్ రూపీ అంటే కూడా మీరు చాలా తెలుసుకోవాలి. అండ్ మనకి యూనియన్ బడ్జెట్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత? అండ్ ఇన్‌కమ్ టాక్స్ రీసెంట్‌గా 12 లాక్స్ రెజ్యూమ్‌కి మారడం జరిగింది. ఇక్కడ మీరు ఫోకస్ చేయాలి. అండ్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఇప్పుడు ఎంత? అది కూడా మీరు తెలుసుకోండి. నెక్స్ట్ కీ ఎకనామిక్ ఇనిషియేటివ్స్‌లో పీఎం గతి శక్తి. మన రూరల్ ఎంప్లాయ్మెంట్ అనే కాకుండా ఇంట్రా ట్రేడ్ లేకపోతే ట్రేడ్‌లో కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది దానిలోని పీఎం గతి శక్తి ఒకటి, సెమీ కండక్టర్ మిషన్ ఒకటి, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఒకటి, అమృత్ కాల్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటిని మీరు కాన్సంట్రేట్ చేసి మీ నోట్స్‌లో దీనికి సంబంధించినవి నేర్చుకోండి. ఇక్కడ ఏ టాపిక్ అయినా సరే మీకు డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యి మీకు అర్థం అవ్వని టాపిక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దట్ ఆ టాపిక్ మీద నేను మీకు ప్రాపర్‌గా వీడియో చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డోంట్ నెగ్లెక్ట్. సో ప్రతి ఇయర్ ప్రిలిమ్స్ అనేది మీకు అప్పుడే లాస్ట్ అని తెలుసుకోవాలి. అంటే అదే లాస్ట్ ప్రిలిమ్స్ నాది అనుకునే మీరు ఎగ్జామ్ రాయాలి. అప్పుడే మీకు ప్రాపర్‌గా క్లియర్ అవుతుంది. సో టెన్షన్ తీసుకోవద్దు. నా వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో దాన్ని మీరు ప్రాపర్‌గా ఉపయోగపరచుకోండి. అండ్ డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే? సో ఫైనల్ దానికి వచ్చేసామండి చెక్ లిస్ట్. సో దీన్ని వీలైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి, లేకపోతే ప్రింట్ ఔట్ తీసుకోండి. అండ్ మీరు రివిజన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మీరు చదువుకున్నారో లేదో ఒకసారి చెక్ బాక్స్‌లో టిక్ పెట్టుకోండి. ఇది మీకు ట్రస్ట్ మీ చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ వీడియోని కూడా ఎందుకు ఇంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తున్నాను అంటే, మీరు ఆల్రెడీ అన్నీ తెలిసిపోయి ఉంటాయి మీ కాన్సెప్ట్స్. కానీ మీకు ఏమేమి చదువుకోవాలి, ఏమేమి రివిజన్ చేసుకోవాలనే కాన్సెప్ట్‌లో మీకు కొంచెం డౌట్ ఉండుండొచ్చు. అన్నెసెసరీగా ఒక 30 మినిట్స్, 25 మినిట్స్, 40 మినిట్స్ వీడియో చేసి మీ టైంని వేస్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. అందుకని ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి బాబు బంగారం అని చెప్పి నేను వదిలేస్తున్నా. సో మీకు డౌట్ ఉంటే నేను ఇందాక చెప్పినట్టు నన్ను అడగండి. సో దిస్ ఈస్ యువర్ ఫైనల్ చెక్ లిస్ట్ అండి. దీనిలో అన్నీ కూడా మీరు చదువుకున్న లేదా ప్రాపర్‌గా టిక్ చేసుకోండి. దీనిలో నుంచి ఖచ్చితంగా క్వెషన్స్ వస్తాయి. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో 25 మినిట్స్‌లో మీరు మొత్తం ఇండియన్ ఎకనామీ కంప్లీట్ చేసేయొచ్చు మీరు అనుకుంటే. ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యం. అండ్ ఈ హెల్ప్‌తో అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పిన కాన్సెప్ట్స్ మీకు తెలిసుంటే జస్ట్ ఆ కాన్సెప్ట్ టిక్ చేసుకొని ఒకసారి మీ మైండ్‌లో రివిజన్ చేసుకోండి. దాంతో ఇండియన్ ఎకానమీ అనేది 25 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. సో నా ఈ ఇనిషియేటివ్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూపీఎస్సీ డీకోడెడ్ అండ్ యాస్ వెల్ యాస్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ టు యూపీఎస్సీ డీకోడెడ్. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో అండ్ కమెంట్ సెక్షన్‌లో పిన్ చేసి ఉంటాను నా టెలిగ్రామ్ ఛానల్ గురించి. సో టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు ఈ పీపీటీ కూడా దొరుకుతుంది. సో ఈ పీపీటీ డౌన్లోడ్ చేసుకోవాలంటే సో నా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. పీపీటీ మీకు ఈవెన్ మనకు ముందు ఉన్న పీపీటీస్ కూడా అక్కడే మీకు హ్యాపీగా దొరుకుతాయి. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చే వీడియో ఇండియన్ జియోగ్రఫీ మీద ఉంటుంది. సో దీంతో మనం నెక్స్ట్ సెషన్‌లో అంటే రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.